నమస్తే అన్న. నమస్తే నమస్తే. అన్న, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, ఈ ప్రాంతానికి కూడా ఎన్నికలు ఉన్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది? అభ్యర్థుల ఐడియా ఉందా? ఉన్నది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆల్పూర్ నరేందర్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకోసం? టీచర్లకు దాదాపు 56,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. రూలింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులు కూడా కాంగ్రెస్కి అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా ఆల్పూర్ నరేందర్ రెడ్డి గెలుస్తాడు. ఓకే. అంటే మీకు ఓటు ఉందన్న? ఉన్నది. అంటే పట్టభద్రులు ఏం ఆలోచిస్తారు? కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కదా, మీరేమంటారు? అది తప్పు విషయం. కాంగ్రెస్కి వ్యతిరేకంగా లేరు. వాళ్ళు వచ్చి నుంచి 56,000 గవర్నమెంట్ ఉద్యోగాలు వేసారు. ఇంకా రాబోయే కాలంలో చాలా చేస్తారనే కాన్ఫిడెంట్ ఉంది. ఎవరు కూడా వీళ్ళు ప్రచారం చేసుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తప్ప అక్కడ ఒరిజినల్ గా మాత్రం అలాంటిది లేనే లేదు. కానీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే ఒక విద్యావేత్త, ఆయనకు విద్యార్థుల పైన కావచ్చు, నిరుద్యోగుల పైన కావచ్చు ప్రేమ ఉండదని చెప్పేసి అంటా ఉన్నారు, మీరేమంటారు? అది తప్పు విషయం. అది ఆయన ప్రేమ ఉండేపటికే అన్ని విద్యా సంస్థలు నడుపుతుండు. అన్ని రకాలుగా టచ్ ఉన్నది. అందరికి కూడా మన పేదవాళ్ళకు కూడా మంచి సర్వీస్ చేస్తుండు ఆయన విద్యా సంస్థలలో. వీళ్ళు చెప్పుడు బూటగా మాటలే తప్ప ఇంకోటి ఏం లేదు. అది ఖచ్చితంగా ఆల్పూర్ నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ ఈ ప్రాంతంలో బీజేపీ వ్యక్తి ఉన్నాడు, అలాగే ఇంకో బీఎస్పీ నుండి కూడా ఒక వ్యక్తి వచ్చిన గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళకి ఇద్దరికి అవకాశం లేదంటారా? వాళ్ళకి లేదు అవకాశం. కాకపోతే లోకల్ కాబట్టి అంజిరెడ్డికి ఏమైనా కొంచెం ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. లోకల్ ప్రాంతం అక్కడ కాబట్టి ఇక్కడేం లేదు. వాళ్ళు సంగారెడ్డి ప్రాంతం కాబట్టి సంగారెడ్డిలో ఏమైనా ఉంటే ఉండొచ్చు ఆయన పలుకుబడి. కానీ మేజర్గా ఓట్లు మాత్రం కరీంనగర్ ఎక్కువనే కాబట్టి ఆల్పూర్ నరేందర్ రెడ్డి 100% గెలుస్తాడు. మన ప్రాంతం తక్కువనే, ఆ ప్రాంతం బాగున్నాయి ఓట్లు. మళ్ళా కరీంనగర్ లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఆయనకే 100% గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రచారం బలంగా సాగుతలేదు అని చెప్పేసి అనిపిస్తా ఉంది. అది తప్పు విషయం. అంటే ఈ మధ్యనే కొంచెం ఆయనకు ఇవ్వడం జరిగింది, లేట్కి అనౌన్స్ చేసిరు కదా, కాబట్టి అంతటా చేస్తుండు. ఇంకొక 10 కాన్స్టిట్యూన్సీలు ఇంకా 20 కాన్స్టిట్యూన్సీలు ఉన్నట్టున్నాయి. అవి కూడా ఈ 2 రోజులలో ప్రచారం అయిపోతుంది. ఆ నుంచి గ్రౌండ్ వరకు చేస్తాడు. లాస్ట్ ప్రచారం కదా. అదే 25 ఇవాళ కూడా సిద్దిపేటలో ఉంది. సిద్దిపేట దుబ్బా కాన్స్టిట్యూన్సీ, సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ 2 శక్తి గార్డెన్లో మీటింగ్ ఉంది. అట్లా ఇవాళ జైరాబాద్ నుంచి సంగారెడ్డి, మెదక్ అవన్నీ ఇవాళ. కాంగ్రెస్ ఫాలో అవుతారా? ఏంటి కాంగ్రెస్ ఫాలో అవుతున్నారా? కాంగ్రెస్ ఫాలో కూడా కాదు, మనకు కోదండరామ్ కూడా సపోర్ట్ చేస్తుండు. కాంగ్రెస్ ఫాలో అవ్వడం ఏం లేదు, కానీ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని నా ఒపీనియన్. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.